ఒకరోజు దుర్వాస మహర్షి స్వర్గంలో ప్రయాణిస్తున్నాడు. ఆయన చేతిలో లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో పొందిన ఒక పవిత్రమైన పుష్పమాల ఉంది. అదే సమయంలో ఇంద్రుడు దుర్వాస మహర్షికి ఎదురయ్యాడు. అలా దుర్వాస మహర్షి ఆ పుష్పమాలని ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఆ పుష్పమాలను తీసుకున్నాడు. అలా ఆ మాలను తన ఐరావతం అనే తెల్ల ఏనుగు మెడలో వేశాడు. ఆ ఏనుగు ఆ మాలను నేలపై పడేసింది. ఇదంతా చూసిన దుర్వాస మహర్షికి చాలా కోపం వచ్చింది. దీంతో ఆయన, నువ్వు ఈ పవిత్రమైన మాలను గౌరవించలేదు. నీ అహంకారం నశిస్తుంది. నీతో పాటు అన్ని దేవతల శక్తి కూడా తగ్గిపోతుందని శపిస్తాడు. ఈ శాపం వలన దేవతలు బలహీనులయ్యారు. రాక్షసులు యుద్ధంలో దేవతలను ఓడించి ప్రపంచం మొత్తానికి రాక్షసులే దేవతలై కూర్చున్నారు. దేవతల నిరాశతో శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీ శక్తిని మరియు అమరత్వాన్ని తిరిగి పొందాలంటే అమృతం అవసరం పడుతుంది. అది సముద్ర గర్భంలో దాగి ఉంది. మీరు అమృతాన్ని పొందాలంటే మీరు సముద్రాన్ని మదించాలి. కానీ ఆ మహాకార్యం చేయడానికి మీ శక్తి సరిపోదు. మీరు రాక్షసులతో కలిసి పనిచేయాలని చెబుతాడు. దేవతలు విష్ణువు మాటలు విని ఆశ్చర్యపోయారు. కానీ వేరే మార్గం లేక దేవతలు రాక్షసుల యొక్క రాజు అయిన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి, మనమందరం కలిసి సముద్రాన్ని మదిస్తే అమృతం లభిస్తుంది. ఆ అమృతాన్ని తాగితే మనందరికీ శక్తి మరియు అమరత్వం లభిస్తాయని చెప్పారు. అలా రాక్షసులు కూడా దేవతలతో చేతులు కలిపారు. కానీ రాక్షసుల ప్లాన్ ఏంటంటే, ఆ అమృతం దొరికిన వెంటనే దేవతలను మళ్లీ ఓడించి అమృతం మొత్తాన్ని వాళ్లే తాగాలి అని అనుకున్నారు. కానీ రాక్షసులకు తెలియని విషయం ఏంటంటే, అక్కడ మూడో వాడొకడు ఉంటాడు. అలా దేవతలు రాక్షసులు కలిసి సముద్ర తీరానికి చేరుకున్నారు. సముద్రం అంటే మామూలు సముద్రం కాదు. ఈ సముద్రం తెల్లగా ప్రకాశిస్తుంది. అందుకే ఈ సముద్రాన్ని క్షీరసాగరం అని అంటారు. ఈ సముద్రం దగ్గర లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు నివసిస్తారు. ఈ సముద్రాన్ని ఇంగ్లీష్ లో కాస్మిక్ ఓషియన్ అని పిలుస్తారు. అయితే సముద్రాన్ని మదించడానికి ఒక పెద్ద దండ అవసరం. దానికోసం వారు మందార పర్వతాన్ని ఎంచుకున్నారు. ఈ మందార పర్వతం మన భూమిపై ఎక్కడా లభించదు. ఈ మందార పర్వతం అనేది దేవతలుండే లోకంలో ఉంటుంది. ఈ పర్వతం ఎంతో ఎత్తుగా బరువుగా ఉంటుంది. ఈ పర్వతాన్ని సముద్రం దగ్గరికి తేవడం చాలా కష్టంగా మారింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన గరుత్మంతుడి సహాయంతో మందార పర్వతాన్ని ఎత్తి సముద్రం మధ్యలో ఉంచాడు. సముద్రాన్ని చిలకడానికి ఒక బలమైన తాడు అవసరం పడింది. దానికోసం వాసుకి పామును తాడుగా చేసుకున్నారు. అలా దేవతలు వాసుకి పాము యొక్క తోక వైపు పట్టుకున్నారు. రాక్షసులు ఆ పాము యొక్క తల వైపు పట్టుకున్నారు. అలా వాసుకి తాడును బలంగా లాగుతూ ఉన్నారు. మందార పర్వతం చక్రంలా తిరుగుతూ సముద్రంలో కదలడం మొదలయింది. దేవతలు రాక్షసులు వాళ్ళ శక్తిని మొత్తం ఉపయోగించి సముద్రాన్ని మదించారు. దీనివల్ల భూమి, ఆకాశం, విశ్వం మొత్తం కంపించాయి. అన్ని లోకాలు ఈ మదనం వల్ల వణికిపోయాయి. కాని కొద్దిసేపటికి మందార పర్వతం సముద్రపు లోతుల్లోకి మునగడం మొదలయ్యింది. అలా పర్వతం పూర్తిగా నీటిలోకి జారిపోయింది. ఎవరు ఎంత లాగినా పర్వతం కదలట్లేదు. దాంతో దేవతలు, రాక్షసులు భయంతో వెనక్కి తగ్గారు. దాంతో మదనం మధ్యలోనే ఆగిపోయింది. దేవతల్లో అమృతాన్ని పొందే ఆశ పూర్తిగా చెదిరిపోయింది. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. వెంటనే భగవాన్ శ్రీ విష్ణు కూర్మావతారంలో వచ్చారు. కూర్మావతారం అంటే తాబేలు రూపాన్ని తీసుకున్నారు. అలా శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోకి ప్రవేశించి తన విశాలమైన వెన్నుపై మందార పర్వతాన్ని మోశాడు. అప్పుడు ఆ పర్వతం స్థిరంగా ఉంది. మళ్లీ దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మదనాన్ని కొనసాగించారు. ఇప్పుడు మదనం మరింత వేగంగా సాగింది. సముద్ర గర్భం నుండి అద్భుతమైన వస్తువులు ఒకటొకటిగా బయటికి రావడం మొదలయ్యాయి. మొదటిది కామధేను, అంటే కోరికల్ని నెరవేర్చే అద్భుతమైన గోవు. రెండోది ఐరావతం, అంటే ఇంద్రుడు స్వయంగా వాడే తెల్ల ఏనుగు. మూడోది కౌస్తుభమణి, అంటే విష్ణువు నడుముకి ధరించే పవిత్రమైన రత్నం. నాలుగోది కల్పవృక్షం, అంటే మన కోరికల్ని నెరవేర్చే దివ్య వృక్షం. ఐదోది లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు యొక్క భార్య, సంపద ఐశ్వర్యానికి దేవి. ఆరోది వారుణ, అంటే మద్యానికి సంబంధించిన దేవి. ఏడోది చంద్రుడు, అందమైన చందమామ బయటికి వచ్చింది. అలా బయటికి వచ్చిన దాన్ని శివుడు తన తలపై పెట్టుకున్నాడు. ఇన్ని మంచి వస్తువుల మధ్యలో హలాహలా విషం బయటికి వచ్చింది. ఈ విషం చాలా ప్రమాదకరం. సమస్త లోకాలను నాశనం చేయగలదు. దేవతల భయంతో శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ విషాన్ని తాగి ఆయన గొంతులో ఉంచుకున్నాడు. అలా ఆయన గొంతు నీలంగా మారిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. మళ్లీ దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మదనాన్ని ప్రారంభించారు.
అలా చివరికి అమృతం ఉన్న పాత్ర దగదగా మెరుస్తూ బయటికి వచ్చింది. అమృతాన్ని చూసి దేవతలు మరియు రాక్షసులు చాలా సంతోషపడ్డారు. అయితే రాక్షసులకు ఆ అమృతాన్ని దేవతలతో పంచుకోవడం ఇష్టం లేదు. అలా రాక్షసులు అమృతం మొత్తాన్ని తామే తాగాలని నిర్ణయించుకున్నారు. దేవతలు ఎంత ప్రయత్నించినా రాక్షసులు అమృతాన్ని దేవతలతో పంచుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో మళ్లీ దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం మొదలుపెట్టారు. అప్పుడు శ్రీ విష్ణువు మళ్లీ మోహిని అనే అందమైన స్త్రీ అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. మోహినిని చూసిన రాక్షసులు ఆ అందానికి మైమర్చిపోయారు. మోహిని తన మాటలతో రాక్షసుల్ని మైమర్చింది. అమృతాన్ని నేను పంచుతాను, అందరూ వరుస క్రమంలో కూర్చోండి అని చెప్పింది. దాంతో రాక్షసులందరూ మోహిని మాట వినడం మొదలుపెట్టారు. అలా మోహిని రాక్షసులకు కాకుండా దేవతలకు అమృతాన్ని పంచడం మొదలుపెట్టింది. రాక్షసులందరూ ఆమె అందానికి దాసోహులు అయిపోయారు. కాని స్వర్బానుడు అనే రాక్షసుడు మోసపోలేదు. ఈ రాక్షసుడు చాలా తెలివైనవాడు. అప్పుడు స్వర్బానుడు కూడా దేవతల్లా వేషం మార్చుకొని దేవతల మధ్య నిశ్శబ్దంగా కూర్చున్నాడు. మోహిని కూడా అమృతాన్ని పంచుతూ ఉండగా ఈ స్వర్బానుడికి కూడా ఒక చుక్క అమృతం దొరికింది. అతను వెంటనే ఆ అమృతాన్ని తాగేశాడు. అయితే సూర్యుడు మరియు చంద్రుడు ఈ స్వర్బానుడి మాయను గుర్తించి మోహినికి చెప్పారు. అప్పుడు మోహిని రూపంలో ఉన్న శ్రీ విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రాన్ని విసిరాడు. దాంతో స్వర్బానుడి తల తన శరీరం నుండి వేరుగా పడిపోయింది. అతని శరీరం మొత్తానికి అమృతం చేరలేదు. అతని తల వరకు మాత్రమే అమృతం చేరింది. దాంతో ఆ రాక్షసుడి యొక్క తల ప్రాణాలతోనే ఉంది. ఎందుకంటే ఆ రాక్షసుడు అమృతాన్ని తాగి అమరత్వాన్ని పొందాడు. అలా ఆ రాక్షసుడి యొక్క తలభాగం రాహు అయింది. అమృతం శరీరానికి అందకపోవడంతో ఆ రాక్షసుడి యొక్క శరీరం కేతువు అయింది. అలా ఒక రాక్షసుడి నుండి రాహు కేతు అనే 2 గ్రహాలు పుట్టాయి. ఆ రాక్షసుడి యొక్క మోసాన్ని బయటపెట్టినందుకు సూర్యచంద్రుడిపై కోపాన్ని పెంచుకున్నాడు. అందుకే ప్రతిసారి ఆకాశంలో సూర్యుడు లేదా చంద్రుడు ప్రకాశిస్తున్నప్పుడు రాహు వారిని మింగేస్తాడు. రాహుకి శరీరం లేదు కాబట్టి జీర్ణం చేసుకోలేడు. కొద్దిసేపటికే వారిని వదిలేస్తాడు. ఇలా రాహు సూర్యచంద్రులను మింగేసినప్పుడు వచ్చే వాటిని సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని అంటారు. దేవతల అమృతాన్ని తాగడం వల్ల దుర్వాస మహర్షి పెట్టిన శాపం నశించింది. దేవతలకు మళ్లీ శక్తులు రావడంతో రాక్షసులతో పోరాడి వారిని ఓడించి దేవతలు వాళ్ళ లోకాన్ని తిరిగి తీసుకున్నారు. మొదట్లో రాక్షసులు దేవతల్ని ఓడించారు. ఇప్పుడు దేవతలు రాక్షసులను ఓడించారు. చివరికి ధర్మం అధర్మంపై గెలిచింది. ఆ తర్వాత సముద్ర మథనం సమయంలో బయటికి వచ్చిన లక్ష్మీదేవి తన భర్తగా శ్రీ మహావిష్ణువుని ఎంచుకుంది. అలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క కలయిక జరిగింది. మన భారతదేశంలో కూర్మావతారానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. అవేంటంటే మొదటిది శ్రీ కూర్మనాథ స్వామి టెంపుల్, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ దేవాలయంలో దేవుడి విగ్రహం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి కూర్మం అంటే తాబేలు రూపంలో ఉంటుంది. రెండోది విష్ణువు రూపంలో ఉంటుంది. రెండోది కూర్మ వరదరాజస్వామి టెంపుల్, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మూడోది గవి రంగనాథ స్వామి టెంపుల్, కర్ణాటకలో ఉంది. గవి అంటే గుహ అని అర్థం. కర్ణాటకలోని ఒక గుహలో విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉన్న విగ్రహం కనిపిస్తుంది. కూర్మావతారం యొక్క విగ్రహానికి పూజలు చేస్తున్నారు.